హలో వెల్కమ్ టు మై ఛానల్ అక్కిజికి 76. ఈ రోజైతే వీడియో మొత్తం మేమైతే వంటలకు వచ్చిందనమాట. బయటకైతే వంటలకు వెళ్తారు కదా, సో అట్లా మేము కూడా వెళ్తాము. అది కూడా ఇయర్ స్టార్టింగ్, ఇట్ మీన్స్ కాటన్ సీడ్స్ వేసినప్పుడు అది మాకు ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పటి నుంచి పంట పొలాలకు పని మొదలు పెడతాం కాబట్టి స్టార్ట్ అవుతుందని మేమైతే వంటలకు వెళ్తాం అనమాట. సో ఇక్కడైతే మా చిక్కిబాబు రాగానే అల్లరి స్టార్ట్ పెట్టేసిండు. అసలు వీటితోని ఎడికని వెళ్తే లొల్లే ఎక్కువ ఉంటుంది, ఆనందం తక్కువ లొల్లే ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఆ లొల్లలో కూడా చాలా ప్రేమ ఉంటుంది అనమాట. సో వాడు క్యూట్గా బాటిల్తోనే తలకాయ కొట్టుకుంటుంటే ఎంత మంచిగా ఉందో కదా. అది వద్దంటే వద్దు, నాకే ఇచ్చేయని గొడవ పెడుతుండు. కొంతసేపు అట్లా ఇట్లా బుజ్జగిస్తే ఆగిండి అన్నమాట. ఇక్కడ చూసేయండి, మేము బయటకు వచ్చినప్పుడు ఏమేమి తీసుకొస్తామంటే తిననికి కర్రీ అయితే అక్కడనే చేసుకుంటారు. అండ్ తినడానికి రొట్టెలు, అన్నం, పూరీలు, ఎవరిష్టం వాళ్ళది. మేమైతే చపాతీస్ అండ్ రొట్టెలు ప్లస్ అన్నం తెచ్చామన్నమాట. సో ఇంకా ఏమేమి తెచ్చామంటే తినడానికి ప్లేట్స్ అండ్ వండడానికి మళ్ళీ కర్రీ చేస్తాం కదా, దానికి సరిపడా సామాన్లు అన్నీ, వెజిటేబుల్స్ కటింగ్ కోసం చాక్, ఉప్పు, కారం, ఇంకా పసుపు, మసాలాస్ ఇవన్నీ తెచ్చిందనమాట మా మమ్మీ. నేనైతే ఇక్కడ అన్నీ చూపించేస్తున్నాను ఒకటొకటి. వెనకాల నుంచి మా మమ్మీ ఇందాక వెళ్ళింది కదా, కట్టెలు కూడా అక్కడనే మేము ఇంటికి ఒక పొయ్యి అన్నట్టు పెట్టుకొని అక్కడనే వండుకుంటాం అనమాట. అంతా అక్కడే పొయ్యి తయారు చేసేసి కట్టెలు అక్కడిక్కడ నుంచి ఏరుకొచ్చేసి మేమైతే మంచిగా కర్రీ చేసుకుంటాం. మా మమ్మీ అన్నం కూడా పెట్టుకొచ్చేసింది. నేను, మా చిక్కి బాబు, మా డాడీ మేమే వచ్చినామన్నమాట. మేము ముగ్గురం కోసమే గిన్నె అవసరమా అని అంటే తినమా ఏంది అని అంటుంది. నిజంగా టేస్ట్ ఎంత బాగుంటుంది అసలు. పొలంలో అన్నం, ఇంటి దగ్గర నుంచి అన్నం వేసుకెళ్ళినా కూడా బాగుంటుంది. ఇంకా అక్కడనే వండుకొని తింటాం కాబట్టి దాని టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడేమో వీడియో రికార్డింగ్ కష్టాలు చూడండి. నేనేమో మా గ్రాండ్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు చెప్పవే అంటే ఇక్కడ మా చెల్లె అంతా నవ్విచ్చేస్తుంది. ఓకే ఓకే నవ్వుడే ఎక్కువ ఉంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేస్తుంది అసలు ఏం మాట్లాడినాం, ఏమేమి చేస్తాం అనేది అయితే ఇప్పుడైతే మీరైతే చూసేయండి. వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు, రండి మీరు కూడా చెప్పండి, మాకు కూడా తెలుస్తుంది కదా కొన్ని కొన్ని విషయాలు అన్ని మీరు కూడా షేర్ చేసుకోవాలి అంటే వాళ్ళైతే వచ్చేసారనమాట. సో ఇప్పుడేమో షేర్ చేసుకుంటారు, మీరే వినేయండి ఏమేమంటారు. అండ్ లెట్స్ గో ఇంటూ ద వీడియో. వచ్చాం, తిన్నాం, అయిపోయింది. కానీ ఇప్పుడు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది కాబట్టి నేను కూడా అడుగుతున్నాను అనమాట. నాని, వంటలకు ఎందుకు వస్తాం అసలు మనం? అప్పుడు చెప్పు, తెలుగులో చెప్పు. తెలుగులో నాకు రాదమ్మా, వచ్చినట్టే చెప్పు. అందరు వద్దా? మనము పుట్టిన కాడి నుంచి మనము మనం ఎస్టీ వాళ్ళం. మనం ఓకే, బంజారా బాయి. మనం బంజారా బాయి అయితే ఇగో ఇట్లా బయట వంటకు పోతే ఇగో మన బాయిలోకి మనం అందరం కుడి ఉంటాం, పాట పాడతాం. ఇగో ఇట్లా బయటికి పోయి వంట చేసి తింటాం. ఏదో రోజు ఇంట్లో వంట వంటావు. ఇక సంవత్సరానికి ఒకసారి మనం బంజారా వాళ్ళ సంవత్సరానికి ఒకసారి మనం వంటలకు వచ్చి మనం 10 మంది కూడి ఒక దిక్కున పడతలేదు మనం పుట్టిన కాడి నుంచి ఇగో ఈ పని చేస్తున్నాం. ఎప్పుడైనా ఈ పని చేయాలి. మనం బంజారా వాళ్ళు ఎప్పుడైనా బయట సంవత్సరం ఆ గింజలు పెట్టి మొలక వచ్చినా ఇక బయట వంటకు వస్తాం. ఇక వచ్చి బయట వంటకు వస్తాం. మనకు ఎప్పుడైనా వంటకు వచ్చినప్పుడు మాకు తప్పనిసరిగా మాత్రం వాన వస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కసారి ఇది నిజంగా. వచ్చిన ప్రతి ఒక్కసారి మాత్రం ఆ రోజు కంపల్సరీగా వర్షం అయితే వస్తుంది. నైట్ వరకు అయినా వస్తుంది, లేకపోతే తినే ముందైనా వస్తుంది, వంటే ముందైనా. నాని, మనం ఏమేమి వండుకుంటాం అంటే పచ్చి కూర కూడా వండుతారా, లేకపోతే అయినా తెస్తారు అమ్మ, గుడ్లు అయినా తెస్తారు, పచ్చికూరైనా తెస్తారు. వంటకు పోయినప్పుడు ఏది ఇంట్లో ఉన్నా ఇక బయట వంటకు పోయి తిని వస్తారు. తెచ్చేటోళ్ళు చేపలు తెస్తారు, చేసేటోళ్ళు మటన్ తెస్తారు, తెచ్చేటోళ్ళు చికెన్ తెస్తాడు, లేకుంటే ఇంటి కోడి అయినా కోసి తింటారు. కంపల్సరీ కోడి నీస్ అయితే ఉంటది. ఇగో ఇప్పుడు వచ్చాము, కావాలంటే మీరు వెదర్ కూడా చూసుకోండి. వెనకాల కంపల్సరీగా వర్షం వస్తుంది. వర్షంలో కూడా నేనైతే వీడియో తీసి పెడతాను, చూడండి ఒకసారి. భలే ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కసారి మాత్రం వర్షం అయితే కంపల్సరీగా పడుతుంది.
వస్తుంది. అట్లా మేము నమ్ముతాం. అండ్ ప్రతి ఒక్క ఇయర్ కూడా ఇట్లా ఇయర్ స్టార్టింగ్ అనమాట. సో ఇప్పుడైతే కాటన్ సీడ్స్ వేసేసాం కదా, సో అది మాకు స్టార్టింగ్ అనమాట ఇయర్. సో ఇప్పటి నుంచి వర్షాలు స్టార్ట్ అవ్వాలి, పంటలన్నీ మంచిగా పండాలని దేవుడు అయితే ఇక్కడ ఉండాలి, సంవత్సరానికి మనం మంచిగా ఉండాలని మోగుతాం. సంవత్సరం మొత్తం బాగుండాలి, పంటలు బాగా పండాలని, సంవత్సరం కూడా మంచిగా ఉండాలి అని మనం అందరూ కోరి మనం బంజారాబాయ్ బ్యాచ్ పప్పి ఉంటాం. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమేమి వండుతారో అందరైతే చూపించేస్తాను. బాయ్ 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 బాయ్. ఇప్పుడైతే ఏమేమి వండుతున్నారో ఒక్కొక్కరు అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ మా మమ్మీ చికెన్ కర్రీ చేసేస్తుంది అండ్ ఇక్కడ మా గ్రాని కూడా చికెన్ కర్రీయే. ఇంకొకటి ఇక్కడ మా అత్త వాళ్ళది, ఇగో తినే మా అత్త చూడు ఎట్లా నించుందో పొగ వస్తుందని. చూపెట్టు తింటారా? తింటాం. ఇగో చికెన్ అవుతుంది. ఇంకా అక్కడ ఇక్కడ గ్రాని చూపెట్టు, ఏం వండినావు, ఏం వండుతున్నావు, ఏం కూర? చికెన్. అగో తను అక్కడ చికెన్ గా. ఓకే సైకిల్ చిన్న సైకిల్ వీడియోలో అయితే చూసేసారు కదా ఏమేమి వండారో అండ్ ఎట్లా వండుతున్నారో. ఎవరిది వాళ్ళకి పోయి ఉంటుంది అనమాట. సో అందరు ఒకటేసారి వండుకుంటారు అండ్ అందరు కలిసి తింటారు అనమాట. ఇక్కడైతే మా చిక్కిబాబు కొంచెంసేపు ఆడుకొని వాడికైతే బ్రేక్ ఇచ్చినాం, ఆడుకుంటుండు. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏమేమి వండినామో అవన్నీ తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి మొక్కుతాం అనమాట. ఆ దేవుడు ఎక్కడిది, అక్కడనే పర్మనెంట్గా ఉంటుందా లేదా అనేది అయితే ముందు చెప్పేస్తా చూడండి. ఇక్కడైతే మన ఇంటి నుంచి మనం ఏం తీసుకెళ్ళామో రొట్టెలు లేదా అన్నము ఏది ఉంటే అది, మేమైతే రొట్టెలు పెడుతున్నాం అండ్ చికెన్ కర్రీ. ఇక అక్కడ దేవుళ్ళు ఉన్నారు కదా అక్కడ దగ్గర పెట్టేసి, అండ్ మనం మాకైతే వేసే వాళ్ళకైతే ముక్క చుక్క లేనిదే అసలు ఏది జరగదు అనమాట. సో మనం తెచ్చుకునే మందు కూడా ఆడ కొంచెం ఇట్లా ఆరబోసేసి దాని తర్వాత ఏమో మొక్కేసి ఆ తర్వాత తింటామన్నమాట. అక్కడైతే సెవెన్ దేవుళ్ళు ఉంటారు. ఇట్ మీన్స్ 7 దేవుళ్ళు, 7 రాళ్ళు పెట్టి మేమే ఆడ పోయిన ప్రతి ఒక్కసారి ఒకటే దగ్గర తింటామని అయితే ఏం ఉండదు. తండ మొత్తం కలిసి అప్పట్లో అయితే ఒకటే దగ్గర తినేటోళ్ళు. ఇప్పుడు ఎవరి పొలంకి వాళ్ళు పోయి తినేస్తున్నారు అనమాట. ఇక్కడైతే మాకు కొన్ని ఫ్యామిలీసే ఉన్నాయి. ఇంతేనా మీరందరంటే కాదండి. రాయిలో దేవుడు ఉన్నాడు అనుకోవడమే కానీ ఎప్పుడు మీరు చూడలేదు కదా. మేమైతే ప్రతి ఒక్కసారి 7 రాళ్ళు పెట్టేసి ఇక్కడ మేము వండిన దాంట్లో అయితే కొంచెం తీసి దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అందరం తింటాం అన్నమాట. ఒకసారి అయితే చూసి అందరం ఒకటే దగ్గర ఉంటాం, ఒకటే దగ్గర తింటాం కాబట్టి అందరం ఒకటే దగ్గర ఉంటున్నాం, తింటున్నాం. ఇక్కడైతే దేవుని గురించి చెప్పేస్తున్నాను, వినేయండి మీరే. ఇట్లా రాళ్ళు పెట్టేసి మన దగ్గర మనం ఎంతమంది వచ్చామో అంతమంది మేమైతే అక్కడ పెట్టేసి మొక్కేసినాం అనమాట. అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే తినడం స్టార్ట్ పెడుతున్నాం. మెల్లమెల్లగా ఒక్కొక్కరిది కర్రీ అయిపోతుంది, దింపుతున్నారు. అండ్ కొందరు వస్తున్నారు, ఇంకా కొందరు రాలేదు అన్నట్టు అందరి కోసం వెయిటింగ్ అనమాట. వెయిటింగ్ చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరిది వాళ్ళ ఫ్యామిలీస్ అట్లా దగ్గర కూర్చొని అందరం తినేస్తాం అన్నమాట. సో చాలా బాగుంటుంది అసలు. ఎట్లా వండినా కూడా కర్రీ టేస్ట్ ఎంత మంచిగా వస్తుందంటే రియల్లీ చెప్తున్నా. ఇది ఎవరైనా బయట తినే వాళ్ళకైతే నిజంగా తెలుస్తుంది. పొలాల్లో తినే వాళ్ళైతే నాకైతే కామెంట్ చేయండి నిజమా కాదా అనేది. పొలంలో తింటే అన్నం ఎక్కువ తింటాం, ఎక్కువ పోతుంది అండ్ టేస్ట్ కూడా మస్తు అనిపిస్తుంది అనమాట. ఇంటి దగ్గర కారం ఉప్పు తక్కువైంది ఎక్కువైంది అని అంటాం కానీ ఆడ అసలు ఏం తెలియదు అది ఏం మ్యాజిక్ అయిందో. మంచిగా తినేస్తున్నాం. ఇక్కడ చూసిల్లా మా వాళ్ళందరూ లైన్గా కూర్చొని, మా డాడీ అనమాట, అందరు లైన్గా కూర్చొని ఎంత ముద్దుగా తినేస్తున్నామో నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఇక్కడ మా మమ్మీ నాకు పెట్టింది కదా సో చికెన్ అండ్ రోటీస్ అట్లా తినేస్తున్నాను. ఇక్కడ చిన్న పిల్లడితో ఆడుకుంటున్నారు మా వాళ్ళు, వాళ్ళందరూ మా వాళ్ళే. తాతయ్య హాయ్ చెప్పంటే హాయ్ చెప్తున్నారు అనమాట. అక్కడ మా బాబాయ్ కూడా ఉన్నాడు, అందరు హాయ్ చెప్తున్నారు. తిన్నాం కదా గట్టిగా, ఇప్పుడు ఎగిరి అది మొత్తం దింపేయాలన్నట్టు మా చిక్కి బాబు ఫస్ట్ అయితే డ్యాన్స్ స్టార్ట్ పెట్టేసిండు. మా చిక్కి బాబు కాదండి, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మంచిగా మా పాటలు పాడుకుంటా డ్యాన్స్ చేస్తారనమాట. సో ముందు అయితే మీరే చూసేయండి ఎంత మంచిగా ఉంటుందో డ్యాన్స్. నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను కూడా చేసేదాన్ని బికాస్ ఐఎమ్ ప్రెగ్నెంట్ నౌ. సో నేను చేయట్లేను ఆ డ్యాన్స్, నాకు చాలా ఇష్టము, నేర్చుకుంటున్నా. సో ఇదన్నమాట స్టార్ట్ అవుతుంది, మీరే చూసేయండి. అండ్ ఎట్లుందో నాకైతే లాస్ట్ అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ అంటే నా వీడియోస్ చూస్తున్నందుకు. ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.
गरम सुकाई काट रही गानी कर रही